78వ స్వాతంత్ర్య వేడుకల దృష్ట్యా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు. మధ్యాహ్నం 12 వరకు గోల్కొండ వెళ్లే వాహనాలు డైవర్ట్. 1,10,00,000 విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన సిపి శ్రీనివాస్. నైజీరియన్, సుడాన్ కు చెందిన 2 అరెస్ట్. కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్. డీజీపీ అభినందన. కత్తిపోట్లకు వెరువక ధైర్య సాహసాలకు గుర్తింపు. బాలాపూర్ గ్యాంగ్స్టర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు. 13 లక్షల సుపారీ తీసుకుని హత్య చేసిన రియాజ్ గాలింపు. నాగోల్ మెట్రో పెయిడ్ పార్కింగ్ పై ఆందోళన. ప్రయాణికుల గొడవతో వెనక్కి తగ్గిన ఎల్ఎన్టీ. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ప్రధానంగా గోల్కొండ పరిసరాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అందుకు సంబంధించి రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు ఉన్న రోడ్డు మూసివేసి ఉంటుంది. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుంచి గోల్కొండ గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాస్లు ఉన్నవారిని గోల్కొండ కోట వరకు అనుమతి ఉంటుంది. ఏ గోల్డ్ పాస్లు ఉన్నవారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతే దర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో హర్గంగ్ తిరంగా వేడుకలు ఘనంగా కొనసాగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాత బస్తీలోని చార్మినార్ దగ్గర సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో కవాతు చేశారు. పోలీసుల బలగాలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటుతూ నినాదాలు చేశారు. సో మనం 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పట్లాగే ప్రతి సంవత్సరంలోనే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ చాంద్రాయణగుట్ట నుంచి ఇక్కడ దాకా బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది. సో మాకు చాలా గర్వకారణంగా ఉంది. సిఆర్పిఎఫ్ ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క శాంతి భద్రతల కోసం కానీ, లేకపోతే కొన్నిసార్లు అనివార్యమైన పరిస్థితుల్లో చాలా డిఫరెంట్ థియేటర్స్లో, కాశ్మీర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ శాంతి భద్రతల కోసం, అలానే యుద్ధ సమయాల్లో కూడా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో ఇటువంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం యొక్క సెలబ్రేషన్స్ పురస్కరించుకొని ఇక్కడ మాకు విచ్చేయడం చాలా గర్వకారణంగా ఉంది. అట్లానే ఇక్కడ మనం చాలా మందికి ఇక్కడ మనం ఒక మినీ ఇండియా చూడొచ్చు. కల్చరల్ డైవర్సిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ కల్చరల్ డైవర్సిటీ మన భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ పునాది. సో అది ఇక్కడ మనం చార్మినార్ సాక్షిగా మనం ఇక్కడ చూడొచ్చు. సో అలానే బేసికల్లీ సిఆర్పిఎఫ్ అనేక విపత్తుకరమైన అంశాల్లో కూడా పనిచేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ లో కానీ, లేకపోతే శాంతి భద్రతల అంశంలో కానీ, లేకపోతే నక్సల్ ఉద్యమము, అలానే నార్త్ ఈస్ట్ దాంట్లో కూడా చాలా బాగా చక్కగా పనిచేయడం జరిగింది. సో ఈ మెసేజ్ ఇదేమిటంటే బేసికల్లీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశానికి యొక్క పునాది. ఇదే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా హకీంపేటలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బైక్స్, సైకిల్స్ పై హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. హకీంపేట్, షామీర్పేట్, మల్కారం ఏరియాల్లో జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. తిరంగా ర్యాలీలో హకీంపేట్ 99 బెటాలియన్ కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ, జవాన్లు, యువతీ యువకులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 1037 మందికి రాష్ట్రపతి పోలీస్ సేవ పథకాలను ప్రకటించింది కేంద్ర హోంశాఖ. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్,
సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ మెడల్స్ ప్రకటించింది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. వీరిలో ఒకరికి రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్, 213 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ ఉన్నాయి. 94 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 729 మందికి పోలీస్ విశిష్ట సేవా మెడల్స్ అందజేయనున్నారు. అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పథకం తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు దక్కింది. అలాగే రాష్ట్రానికి చెందిన 7గురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం, 11 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4గురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం, 19 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు దక్కాయి. తెలంగాణ నుంచి 21 మందికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మందికి ఈ పథకాలు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పథకం వరించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ వివిధ పోలీస్ పథకాలను ప్రకటించింది. మొత్తం 1037 మంది పోలీసులకు పథకాలు ప్రకటించగా ఇందులో రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం అత్యున్నతమైనది. తనకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ రావడం ఆనందంగా ఉంటుందంటున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్యతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీసు బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. దొంగలను, నేరగాళ్లను పట్టుకోవడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. 7 కత్తిపోట్లకు గురైన కూడా ఆ దొంగలను వెరవకుండా పట్టుకోవడంతో కూడా మొత్తానికి ఆయనను రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ వరించింది. అయితే ఆయన ప్రస్తుతం ఇప్పుడు చూసినట్టయితే మాదాపూర్లోని CCSలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. చదువుల యాదయ్య మనతో ఉన్నారు. అయితే రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు రావడంతో మీకు ఎలా అనిపిస్తుంది? గ్యాలంటరీ రావడం చాలా గ్రేట్. అది మా ఆఫీసర్ల సపోర్టు కానీ అందరి సపోర్ట్ చేసి నాకు ఇంత పెద్ద అవార్డు ఇవ్వడము చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ స్నాచర్లు పట్టుకొని ఇబ్బందులు ఉన్న దాన్ని గుర్తించి పట్టుకున్నందుకు దానికి తగ్గట్టుగా పైనుంచి ఆఫీసర్లు అంతా సపోర్ట్ చేసి డీజీపీ సార్ కావచ్చు, సిపి సారు, డీసీపీ సార్లు, మా పోలీస్ వ్యవస్థ అంతా సపోర్ట్ చేసి దీనికి తగ్గట్టు ఫలితం ఇవ్వాలని సపోర్ట్ చేసి అక్కడ పంపివ్వడం జరిగింది. దానికి చాలా చాలా సంతోషపడుతున్నాను. అయితే 2022లో జూలైలో అసలు మొత్తం అంటే ఆ క్రైమ్ సీన్కి సంబంధించినటువంటి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏం జరిగింది, మీరు ఎట్లా పోరాడారు, ఆ చైన్ స్నాచర్లను ఎట్లా పట్టుకున్నారు, ఒకసారి ఆ విషయాలను చెప్పండి. 25th జూలై రోజు ఒక 4 స్నాచింగ్లు చేశారు వాళ్ళు. కొండాపూర్ ఏరియా ఒకటి, కుకటిపల్లి ఒకటి, మియాపూర్ ఒకటి, ఆర్సీపురం ఏరియా. ఇందులో సందర్భంగా మేము స్నాచింగ్ పట్టుకోవడానికి గస్తీ తిరగడం జరిగింది. నేను, నాతో పాటు దిబేష్, రవి, ఇట్లా కొంత మా టీం ఉంది అన్నట్టు. మేము అటు నుంచి మేము ఆర్సీపురం లిమిట్స్లో తిరుగుతున్నప్పుడు ఫస్ట్ కృష్ణ అనే వ్యక్తి మియాపూరు బుల్లార్ మిక్స్ రోడ్ దగ్గర అక్కడ నుంచి వచ్చే క్రమంలో ఆ బండిని సేమ్ వచ్చే అఫెండర్లను చూడడం జరిగింది. చూసి మాకు ముందుకు ఇంటిమేషన్ ఇచ్చి సేమ్ వాళ్ళే అట్లానే ఉన్నారు అది అని చెప్పడం జరిగింది. చెప్తే మేము దాంతోపాటు మా అంతా కొలీగ్స్ అక్కడ ఏరియాలో బందోబస్తు అంటే చేసుకుంటూ ఉన్నాం అన్నట్టు, వస్తారు పట్టుకోవడానికి అనేది. ఆ క్రమంలో ఆర్సీపురం లిమిట్స్లో హెచ్ఐజీ ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపల నుంచి బిహెచ్ఎల్ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిందని చూసి మేము దాంతో మెల్లిగా వెళ్తూ ఉన్నాము. వాళ్ళు రిటర్న్ అయ్యారు అన్నట్టు. రిటర్న్ అయ్యి వచ్చే క్రమంలో చిన్న గేటు అక్కడైతే పట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుందని చెప్పి అక్కడ వాళ్ళతో పాటు వచ్చి ముందు నేను డ్రైవింగ్ చేస్తున్నా, నాతో పాటు వెనక దిబేష్ ఉన్నాడు. వెనక దిబేష్ దిగి బండి డ్రైవర్ను పట్టుకోవడం జరిగింది. వెనక ఉన్న వ్యక్తి పారిపోతాడు అనే క్రమంలో బండిపై నుంచి అట్లనే నేను వెనక ఉన్న వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడంలో నేను ఇవన్నీ చూడట్లేదు, మనకు ఒక దొంగ దొరకాలి అనే క్రమంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అది దగ్గర
చాకున్నది తెలియదు మనకు. దాంతో కుట్టడం స్టార్ట్ చేసిండు. అయినా సరే వదిలితే మళ్ళీ దొరకడన్నట్టు కొంచెం గట్టిగా పట్టుకోవడం జరిగింది. ముందు సైడ్ నుంచి కొడితే రిప్స్కి తాలిగింది. కొంచెం ఇబ్బంది అయిపోయిందని వదిలిపెట్టినాను. వదిలిపెట్టేదాకా కొద్ది ముందుకు పారిపోయే క్రమంలో మరి రవి అని ఒక మాకు కానిస్టేబుల్ ఉండే, అక్కడ ముందుకున్నాడు ఇంకో అతను. ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు, చూసి అరే డ్రెస్ సేమ్ ఉంది కదా వీడే అఫెండర్ అని చెప్పి అతను పట్టుకున్నాడు. పోలీసులు పట్టుకొని ఇక్కడ వాళ్ళు తీసుకెళ్లారు. నేను అక్కడ నుంచి హాస్పిటల్ వెళ్ళిపోయాను. 7 కత్తిపోట్లు, ఒకటి మెడపైన అయిపోయింది, ఒకటి లోపల చెస్ట్ కింద ఇక్కడ ముందుకు, ఒకటి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఈ నరం తెగిపోయింది. ఈ బ్యాక్ సైడ్ రిప్స్కు ఇక్కడ ఒకటి సర్జరీ, ఇక్కడ ఒకటి, మొత్తం 7 అయినాయి. చిన్న కాకుండా పెద్దవి 7 అయినాయి. అక్కడ నుంచి మన సిపిఎన్ రవీంద్ర సార్ ఉండే, సిపి సార్ వాళ్ళు ఇమీడియట్లీ తీసుకొని ఏఐజీ హాస్పిటల్ తీసుకుపోయారు. డీసీపీ సార్, నరసింహారెడ్డి సార్ వాళ్ళు బాగా కోఆపరేట్ చేసి చాలా సిపి సార్ అప్పుడున్న సార్ కూడా ఉండే, అప్పుడు ఇక్కడ సార్ కూడా ఉండే, కానీ సార్ కూడా ఉన్నాడు. ఇది యాదయ్య చెప్తున్నటువంటి విషయం. అంటే ఒకనాడు తన ప్రాణాలను మిన్నంటి ఒడ్డి కూడా ధైర్య సాహసాలకు ఈరోజు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు రావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందంటారు. మరి చదువుల యాదయ్య మరింత ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని కూడా కోరుకుందాం. కెమెరామెన్ అశోక్తో ధనరాజ్, V6 న్యూస్, సైబరాబాద్ నుంచి. 15 ఆగస్టు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది జీహెచ్ఎంసీ. చారిత్రక కట్టడాలతో పాటు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ప్రధాన చౌరస్తాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతీయ జెండా కలర్స్ తో ఏర్పాటు చేసిన లైటింగ్స్ నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. సిటీలోనే కాకుండా సిటీ ఎంట్రీల్లోనూ చౌరస్తాల్లోనూ కండ్లు జిగేల్మనేలా డెకరేషన్ చేశారు అధికారులు. ఎటు చూసినా నగరవాసుల్లో దేశభక్తి పెంపొందించేలా సిటీని ముస్తాబు చేశారు. ఆగస్టు సందర్భంగా విజిట్ మై మాస్క్ కార్యక్రమాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 మదీనా మస్జిద్లో ఏర్పాటు చేస్తున్నారు మస్జిద్ ఈ మదీనా కమిటీ మెంబర్స్. కుల మత పేద ధనిక లింగ భేదాలు లేకుండా రేపు రోజంతా మస్జిద్లోనికి అనుమతి కల్పిస్తున్నారు. మస్జిద్ సందర్శనకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మస్జిద్ ప్రాంతం నుంచి షరీఫ్ అందిస్తారు.
సో ఇప్పటివరకు ఒక అపోహ ఉంటుండే మస్జిద్లోకి ముస్లింలు మినహా ఎవరు కూడా రావద్దు, అది కూడా ఆడవాళ్ళు కూడా రావద్దు అనేటువంటి చాలా వరకు అపోహలు ఉన్నటువంటి తరుణంలో మరి 15 ఆగస్టు సందర్భంగా ఎందుకు ఈ రకంగా అందరినీ అలో చేస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి మంచి కార్యం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడదాం. మనం మదీనాలో ఉన్నటువంటి మాస్క్లోకి ఎంటర్ అయినాం. వాస్తవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పూర్తి స్థాయిలో, అంటే ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో వీళ్ళంతా కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మస్జిద్కి సంబంధించినటువంటి కమిటీ నిర్వాహకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉన్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు. జావేద్ సాబ్ అస్సలాము అలైకుం. సో ఏం సార్, నిజంగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలామందికి వాళ్ళు ముస్లిం మాత్రమే లోపలికి వెళ్తారు, ఎవరిని అలో చేయరు, వాళ్ళు సెపరేటు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. సో ఏంది ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ ఎక్సర్సైజ్ ఏంటి? ఇది పబ్లిక్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. పబ్లిక్ ఇది మస్జిద్ అందరి కోసం ఉంది. ఇది హిందూస్ కూడా రావచ్చు, ముస్లిమ్స్ కూడా రావచ్చు, అందరు రావచ్చు. ఇది ఫస్ట్ మన బంజారాహిల్స్ ఈ మస్జిద్లో అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మేము అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాం, నాన్ ముస్లిమ్స్కి, ముస్లిమ్స్కి, పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ ఇస్తున్నాం. చాలామంది ఫుల్ హ్యాపీ ఉన్నారు. ఫస్ట్ టైం మేము మస్జిద్లో ఎంటర్ అవుతున్నాం. లేడీస్ కూడా రావచ్చు. ఈ మొత్తం మేము ఎగ్జిబిషన్ దానిలో మెసేజ్లు కూడా ఉన్నాయి, అది కూడా రీడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మా ముస్లిం దానిలో మెసేజ్లు ఏమేమి ఉన్నాయి, మంచి మంచి మెసేజ్లు, అది కూడా అందరికీ చెప్పిస్తున్నాం. సార్ ఒక అపోహ ఉంది, అంటే ఇస్లామిక్ గురించి తెచ్చుకునే వాళ్ళైతే దాన్ని భిన్నంగా సమాధానం చెప్పవచ్చు. అంటే ముస్లిం మహిళలు రావద్దు అనేటువంటి ఏదైనా ఉందా, ఇస్లామిక్లో ఏమైనా ఉందా? కాన్సెప్ట్ లేదు, అది అట్లా ఏం. ఎందుకు సార్ ఆ చర్చ ఎందుకు వచ్చింది? అది చాలా అది పాత వాళ్ళు అట్లా చేసుకున్నారు. ఖురాన్లో అయితే ఏం అట్లా లేదు, మస్జిద్లో లేడీస్ రావద్దు అని. రావచ్చు లేడీస్ కూడా, అట్లా ఏం అబ్జెక్షన్ ఏమి ఉండదు. అట్లా పాత టైం నుంచి అది అట్లా నడుస్తుంది. ఇప్పుడైతే అట్లా చాలా మస్జిద్లో కూడా వెళ్తున్నారు పబ్లిక్. సో రేపు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్? కంటిన్యూ 11 o'clock నుంచి 4 o'clock దాకా కంటిన్యూ ఇంట్రడక్షన్స్ ప్రోగ్రామ్, మా మస్జిద్ ఎట్లా ఉంటుంది, మా ప్రేయర్ మేము ఎట్లా చేస్తాం, మా ఇమామ్ ఏమేమి చెప్తారు, మా అజా ఎట్లా చేస్తారు, మా వజు ఉంటుంది, అది మొత్తం డీటెయిల్స్ అందరికీ చెప్తాం. మీరు అందరు కలిసి ఎట్లా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తాం అందరికీ. నాన్ ముస్లిమ్స్కి, లేడీస్కి రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలా, మా ముస్లిం ధరణ ఎట్లా ఉంది రెస్పెక్ట్ ఇవ్వడానికి, అది మొత్తం చెప్తాను మేము. సో ఇప్పుడు అరేంజ్మెంట్స్ చేస్తారు, ఎప్పటివరకు అయిపోవచ్చు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా? పొద్దుగల రేపు 15th August ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది. దాని తర్వాత 11 o'clock నుంచి 4 o'clock కంటిన్యూ నడుస్తున్నాయి. ఇప్పుడు రాత్రి మొత్తం మా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ రేపు 15 ఆగస్టుకి సంబంధించే చేస్తున్నారు కాబట్టి హిస్టరీ ఏమైనా ఉందా? అంటే మాకు ఇండిపెండెన్స్ డే ఉంది రేపు, అందరికీ ఇండిపెండెన్స్ ఉండాలి కదా. లేడీస్ కూడా ఇప్పటిదాకా మస్జిద్లో రాలేదు. ఇండిపెండెన్స్ డే మంచిగా డే, మా ఇండియా కోసం ఇండిపెండెన్స్ వచ్చింది, లేడీస్ కోసం కూడా ఇండిపెండెన్స్ రావాలా. ఇప్పుడు మస్జిద్లో వచ్చి మొత్తం మస్జిద్ చూడాలి. మా మస్జిద్లో ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్, ఇంకా మనం ఏం చేస్తున్నామంటే నాన్ ముస్లిమ్స్ కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి, స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. కొన్ని పిల్లలు డల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మెసేజ్లో మొత్తం రాసి ఉంటుంది. నిన్న ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు ఇమామ్ సాబ్. సో అందులో ఆయన మొత్తం మాకి ఆర్గనైజర్ ఆయన తెలుగులో ప్రోగ్రామ్ ఊరికి పోయి చేస్తారు అట్లా అందరి కోసం. వాళ్ళు మన ఏరియాకి అందరికీ మెసేజ్ ఇచ్చినారు ప్రోగ్రామ్ ఏముంది అని. చాలామందికి తెలియదు మస్జిద్ అంటే మీకోసమే ఉంది అని ఉండదు. మస్జిద్కి రాగానే నమాజ్కి ముందు, అంటే ప్రే చేయడానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా వజుఖానా అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తారు. ఇక్కడికి వచ్చి కాళ్ళు, చేతులు, మొహం వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయం ప్రకారం కడుక్కుంటుంటారు. దీన్నే వజుఖానా అని కూడా అంటారు. ఒకసారి మాట్లాడదాం. సబ్ अस्सलाम वालेकुम. ये वज़ू खाना बहुत जनों को क्यूरियोसिटी रहता हूँ, क्यों ऐसी वज़ू खाना रहेगा, इसके बारे में कुछ बताइए. हाँ, वज़ू खाना का इसका मतलब ये है कि जब भी बाहर से आदमी आता है तो पोल्यूटेड रहता है, उसके ऊपर डर्ट लगा हुआ रहता है, डस्ट रहता है. तो जब आएगा तो वो पहले फ्रेश होगा, और फ्रेश होगा तो अगर खड़े रहने का क्या है, खड़े रहने का तो पूरा उसका जो पानी है उसके ऊपर उड़ेगा, इसलिए बैठ के करने का है. तो दिस इज़ ओनली फॉर रिफ्रेश. फ्रेश होना चाहिए, साफ़ होना चाहिए, क्योंकि हम किसी अच्छे बड़े आदमी के पास जाते हैं तो फ्रेश होके और अच्छा जाते हैं ना, क्लीन. तो हम तो उस क्रिएटर के सामने खड़े रह रहे हैं, तो इसके लिए जो है ना फ्रेश होके जाते हैं. सर ये इतना मिनट करना, इतना वक्त करना बोल के कुछ नहीं, टाइमिंग का ऐसा कुछ नहीं है.
हाँ, टाइमिंग का कुछ नहीं है, लेकिन क्या है कि हाथ को 4 चीज़ें हैं जो जिसको फ़र्ज बोलते हैं ना ऑब्लिगेशन में, हैंड्स, माउथ और ये दोनों फुट, और तो सर को जो है ना ऐसा मसा करना है। ये 4 चीज़ें इनफ है। फिर बाद में वो सुन्नतें आते हैं वो ज़रूरी नहीं, लेकिन 4 चीज़ें वो बहुत ज़रूरी है कि हाथ धोना, पैर धोना, और कभी भी हम आते हैं तो देखेंगे हमारे यहाँ भी कि पानी बाहर रखा हुआ रहता है और उसको फुट धो के फिर अंदर आते हैं। तो टाइमिंग का कुछ नहीं है, अच्छे से धोने में। ఏ మస్జిద్లోకి వెళ్ళినా మెయిన్ స్ట్రక్చర్ ఇది కనిపిస్తుంది. ఇది ఇమాం నిలబడతారు, అంటే మత పెద్ద లేదంటే మస్జిద్కి లీడ్ చేసేటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి ప్రే చేపిస్తారు. ఆయన్ని అనుకరిస్తూ వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నమాజ్లోకి నిమగ్నమైపోతూ ఉంటారు. ఒకసారి మాట్లాడదాం దీని ప్రత్యేకత ఏంది సబ్ इस बारे में बताइए. यहाँ पे जो है ना आप देखते हो कि यहाँ कोई मूर्ति नहीं है किसी का, है इस्लाम में निरंकार है, ईश्वर का जो है कोई आकार नहीं, वो निरंकार है. वो सिर्फ जो इमाम लीड करता है तो उसको फॉलो करते हैं लोग दूसरे. और ये एक मस्जिद में एक कम्युनिटी सेंटर है. मस्जिद सिर्फ नमाज के लिए नहीं है कि सिर्फ पूजा पाठ किया जाए, नमाज पढ़ जाए, नहीं. यहाँ पे मैरिजेस भी होने, प्रॉफिट के ज़माने में, मोहम्मद साहब के ज़माने में यहाँ पे जो है शादी भी होती थी, यहाँ पे एजुकेशन भी होता था, और यहाँ पे बिज़नेस की भी बात होती थी. लेकिन उसके बाद में धीरे धीरे ऐसा हुआ कि सिर्फ नमाज़ पढ़ना है और फिर बाद में कुछ नहीं. तो मस्जिद का मेन जो थीम है वो कम्युनिटी सेंटर है, और थैंक्स करना है उस ईश्वर के सामने, अपना झुकाना है. तो इसमें जैसे मेन जो पॉइंट है ना, और जब से इंसान की हिस्ट्री है वो इंसान के इसमें है कि वो झुकता है उससे, है ना. अब हम बोलते हैं कि भाई मिलिट्री के सामने कोई झुक गया, अपना सरेंडर कर दिया, तो ईश्वर के सामने अपने आप को सरेंडर करते हैं. सरेंडर करने का मतलब ये जो सजदा बोलते हैं ना, हम लोग इसको अरबी में बोलते हैं सजदा, और सजदे का मतलब इसी को जो है वो हिंदू मैथोलॉजी में बोला गया है दंडवत प्रणाम. हाँ, तो वो उसका क्या है कि प्रणाम जो होता है ना, जैसे मतलब सजदा मतलब 7 सीधे प्रणाम के, इसके जो अगर हिंदी में मैं बोला इससे बताऊँगा कि 7 चीज़ें होते हैं, माथा, हाथ, पैर और ये 7 जो लगता है ना, तो इसको बोलते हैं क्या, ऐसा. यानी ये जो मेरा है, ये जो मेरे हाथ है ना, ये मेरे हाथ मैं एकदम बिल्कुल हैंड्सअप कर रहा हूँ. अब मेरे हाथ किसी के ऊपर मतलब ये नहीं है. ये मेरा नाक बहुत बड़ा है ना सोसाइटी में, ये नाक भी उसके सामने झुक रहा है. ये मेरा माथा जो बहुत बड़ा मैं बोल रहा हूँ ना, मेरा शान है, मेरा सर है, वो भी उसके सामने झुक रहा है. तो यानी अपने आप को कम्प्लीटली सरेंडर करना टूवर्ड्स अल्लाह, टूवर्ड ईश्वर, टूवर्ड्स गॉड. तो दैट इज़ कॉल्ड सजदा. और इसी को जो है ना वो प्रणाम बोलते हैं उसके अंदर हिंदू मैथोलॉजी में. बस सिर्फ वर्ड का फ़र्क है. और एक मैं क्लियर करता हूँ कि जैसे नमाज, न म ज, आपको बहुत ये लगेगा, नमाज इज़ नॉट अरबिक वर्ड, नमाज इज़ अ संस्कृत वर्ड. हाँ, और अरबी में जो नमाज के लिए आया वर्ड है वो है सला. सला, सला भी इंडिया में किसी को पूछेंगे नहीं मालूम, क्योंकि संस्कृत जो है ना बहुत ओल्ड लैंग्वेज है ना यहाँ. तो यहाँ बल्कि वर्ल्ड के 40 कंट्री, मोर देन 40 कंट्रीज़ के अंदर जो है नमाज बोला जाता है. न म जन, नमन करना किसके सामने, जो अजन्मा है, जो जन्म नहीं लिया, जिसका कोई आकार नहीं, उसके सामने न म ज, वो ज होके होते होते नमाज हो गया. तो एक्चुअली वो वर्ड ऐसा है. तो इसके सामने नमाज का ये मीनिंग होता है. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి మజీదే మదీనాకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో కలిసి షరీఫ్ యూసుఫ్ న్యూస్, బంజారా హిల్స్, హైదరాబాద్. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని సెక్షన్లలో సిబ్బంది హాజరుపై అడిగి తెలుసుకున్నారు. హాజరు బుక్ను పరిశీలించారు. సమయానికి విధులకు రాని సిబ్బందిపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్, సిటిజన్ సర్వీసెస్ సెంటర్, ట్రెజరీ విభాగాలను తనిఖీ చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో బేగం బజార్లో ఫుట్పాత్లపై ఉన్న నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బల్దియా ఆఫీసర్స్.
గ్రేటర్ సిటీలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించారు రంగనాథ్. కార్పొరేషన్ పరిధిలోని చెరువులను ఆక్రమిస్తే ఊరుకునేది లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు కబ్జాకు గురైందని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు రంగనాథ్. స్పాట్కు వెళ్లి అక్రమ కట్టడాలను పరిశీలించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తు తరాలకు చెరువులను అందించాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇది అక్టోబర్ 6వ తారీఖున తీసిన మొత్తం 8 విల్లాలు తర్వాత ఇప్పుడు ఇలా పరిస్థితి ఉంది. దీనికి స్పీకింగ్ ఆర్డర్ మామూలుగా మేము వేసిన డిమాలిష్ చేయమని 3 సార్లు వచ్చి డిమాలిష్ చేశాడు. డ్రగ్స్ పై తాము చేపడుతున్న ఆపరేషన్లో ₹1,10,00,000 విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నైజీరియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రాంక్ డ్రగ్ ప్లెడ్లర్గా మారని చెప్పారు సిపి. ఫ్రాంక్తో పాటు డ్రగ్ ప్లెడ్లర్ అనస్ ఖాన్, డ్రగ్ డెలివరీ బాయ్ సైఫ్ను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి ₹1,10,00,000 విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి. హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్స్ చోరీలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు సిపి. సెల్ ఫోన్స్ చోరీ చేయిస్తున్న 25 మందికి పైగా ప్రధాన నిందితులను అరెస్టు చేశామన్నారు సిపి. తాము సెల్ ఫోన్ చోరీలపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన తర్వాత చోరీలు 90% తగ్గాయన్నారు సిపి. రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిపి ఆఫీస్లో స్పెషల్ ఆపరేషన్ల వివరాలు తెలియజేశారు సిపి. సెల్ ఫోన్ నెట్వర్క్ను కూడా, సెల్ ఫోన్ దొంగల నెట్వర్క్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. సో ఇవాళ సంతోషంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కంప్లీట్ నెట్వర్క్ ఆఫ్ సెల్ ఫోన్ అఫెన్సెస్, ద రిసీవర్ సెంట్రిక్, ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని మనకు సెల్ ఫోన్స్ అనేవి ఈ చిన్న చిన్న రఫియన్స్ని, రౌడీ ఎలిమెంట్స్ని, పనిపాట్లు లేకుండా తిరిగే వాళ్ళకు ₹1000 కూడా ఇచ్చేసి దొంగతనాలు చేయించేసి అవసరమైతే వాళ్ళకు వెహికల్ కూడా ఇచ్చి పెట్రోల్ ఇచ్చి వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసి మీకు తెలుసు సూడాన్, శ్రీలంక మొదలగు దేశాలకు కూడా పంపించేవాళ్ళు. సో మేము గట్టిగా డికాయ్ పార్టీస్ పెట్టడం కానీ ప్లస్ ఈ ఇంటెలిజెన్స్ పెంచడం వల్ల మనకు సెల్ ఫోన్ అఫెండర్స్ పట్టుకుంటూ వాళ్ళని నడిపిస్తున్నారు. బికాస్ దే ఆర్ లైక్ ఫుట్ సోల్జర్స్. సెల్ ఫోన్ లాక్కునే వాళ్ళు దే ఆర్ లైక్ ఫుట్ సోల్జర్స్, ₹1000 అడ్డా కూలీలు లాంటి వాళ్ళు. కానీ వాళ్ళని వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా మేము దాదాపు ఒక 27 మంది గ్యాంగ్స్ని, రిసీవర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా పట్టుకొని వెన్ వీ ర్యాన్ దెమ్ అండర్ కేసెస్ టుడే సెల్ ఫోన్ అండ్ ప్లస్ మీ ద్వారా అది ప్రజెంట్ చేసి అలర్ట్నెస్ ఆఫ్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసి అలర్ట్నెస్ చూపించాలని చెప్పినప్పుడు మనకు రోజుకు ముబ్బడిగా చాలా ఈ కేసులు మనకు దాదాపుగా నిల్లైనాయి. మా డెకాయ్ పార్టీస్ కూడా ఇందులో చాలా మంచి గట్టి కృషి చేశాయి. 3 కూడా వ్యాగనార్ వెహికల్లో ఒక చోట సర్వీ హోటల్ బంజారా హిల్స్ ఏరియాలో అక్కడ వాళ్ళు వస్తారని ఒక ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఫాలోఅప్ చేయడం వల్ల అక్కడ వాళ్ళ 3 పట్టుకోవడం జరిగింది. సో ఈ 3 కూడా మనకు వాళ్ళ దగ్గర ఒక 4-5 రకాల మనకు నార్కటిక్స్ సబ్స్టెన్సెస్ దొరికినాయి. కొకైన్, MDMA, ఎక్స్టసీ పిల్స్, LSD బ్లాట్స్, చెరస్, MEOW అని ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత ఇవన్నీ ఇన్ని రకాల మొత్తం 6 రకాల డ్రగ్స్ను. తర్వాత దెన్ దే హ్యాడ్ ఆఫ్ కోర్స్ ద సెల్ ఫోన్స్, దెన్ ద వ్యాగనార్ ఈజ్ ఆల్సో సీజ్డ్. తర్వాత ప్యాకింగ్ టేప్, రోల్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆ డెలివరీ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్, వెయింగ్ మెషిన్స్తో సహా ఇవన్నీ పెట్టుకున్నారు. సో ఈ సీజ్డ్ మెటీరియల్ చూస్తే కొకైన్ 36 grams, MDMA 140 grams, ఎక్స్టసీ పిల్స్ 9, LSD బ్లాట్స్ 6 numbers, and చెరస్ వర్త్ weight 32 grams, and MEOW 41 grams. సో వీళ్ళు అది పట్టుకున్న తర్వాత దెన్ మా వాళ్ళు ఫర్దర్ యాక్షన్ చేసి దెన్ కేసు రిజిస్టర్ చేయడము. దెన్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఆన్. ఇంకా సప్లయర్ వెనక ఇంకెవరన్నా ఉన్నారా బెంగళూరులో కూడా? ఎందుకంటే ఇదివరకు కూడా మనకు ఒక సేమ్ మా HNU చేసిందే టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన దాంట్లో నైజీరియన్ యాంగిల్ మనకు వస్తూ ఉన్నారు. బెంగళూరులో ఉండే నైజీరియన్స్ మనకు యాంగిల్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంది. గతంలో ఉన్న ఒక 2-3 కేసుల్లో మనం దాదాపు ఇప్పటికే 4-5 నైజీరియన్స్ కానీ సుడనీస్ని కానీ మనం డిపోర్ట్ చేయడం కూడా జరిగింది.
సో ఇప్పుడు కూడా మళ్ళీ నైజీరియన్ యాంగిల్ అండ్ బెంగళూరు కనెక్షన్ వస్తుంది కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నైజీరియన్ దగ్గర నుంచి అక్కడ చీపర్ రేట్కి తీసుకుని ఇక్కడ హయ్యర్ రేట్కి అమ్ముతారు. సో టోటల్ వర్త్ ఆఫ్ దిస్ సీజ్ మెటీరియల్ ఆఫ్ ఇంక్లూడింగ్ ది వ్యాగన్ ఆర్ కార్ అండ్ ఆల్ ఇట్స్ అబౌట్ 1 crore. అన్నీ అంటే మనకు గోల్కొండలో ఎప్పటిలాగానే గోల్కొండలో స్టేట్ లెవెల్ పెరేడ్ జరుగుతుందండి. అన్ని రకాల బందోబస్తు చేశాం. దాదాపు అంటే మనకు అక్కడ గోల్కొండలో ఉండే బందోబస్తు కాకుండా మొత్తం అంతా కలిపి దాదాపు 4,000 మంది ప్రత్యేకంగా దీనికోసం ఉద్దేశించబడిన బందోబస్తు స్కీమ్ మేము తయారు చేసుకున్నాము. అది కాకుండా మాకు గ్రేహౌండ్స్ టీమ్స్, ఆక్టోపస్ టీమ్స్ కూడా ఆ ఏరియాలో అక్కడ ఏరియా డామినేషన్, తర్వాత లోకల్ డామినేషన్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవి కూడా మాకు హెల్ప్ చేస్తారు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. రేపు మార్నింగ్ మీకు అందరికీ తెలుసు 10 గంటల నుంచి మనకు జరగబోయే కార్యక్రమాలకు నిన్న ఫుల్ డ్రెస్ రిహార్సల్ కూడా అయింది. దానికి సీనియర్ ఆఫీసర్స్ అందరం మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది. సో బాలాపూర్లో ఇటీవల జరిగిన గ్యాంగ్స్టర్ రియాజ్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హమీద్ పరారీలో ఉన్నట్టు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. 13 లక్షల సుపారీ ఒప్పందంతో రియాజ్ను హమీద్ హత్య చేయించినట్లు తెలిపారు రాచకొండ సిపి. జరిగినటువంటి వన్ ఆఫ్ ద గోరియస్ ఇన్సిడెంట్ ఆఫ్ మర్డర్ యూజింగ్ ఫైర్ ఆర్మ్ బాలాపూర్లో జరిగినటువంటి నేరం. దీంట్లో ఉన్నటువంటి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది అక్యూజ్ని ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం. వీళ్ళు ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు, సలీం ద్వారా ఈ నేరం మీరు చేస్తే నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేరం చేసి తను మర్డర్ చేస్తే మీకు 13 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 13 లక్షల రూపాయలతో ఇస్తాను పాటు ఒక 2,50,000 రూపీస్ వాళ్ళకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చి అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా మీకు కావాల్సిన ఉన్న నేను సదుపాయాలు చేస్తాను, ఒకవేళ కేసులో వచ్చినప్పుడు కూడా నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఈ నేరం చేసినా ఉన్నారో వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళ ఫినాన్షియల్ ట్రబుల్స్ కొంచెం ఉన్నారు. ఆ ట్రబుల్స్ అన్నింటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వీటి అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇతని యొక్క ఉన్నటువంటి గోల్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ రియాజ్ను చంపాలనే ప్లాన్లో, రియాజుద్దీన్ని చంపాలనే రియాజుద్దీన్ చంపాలనే ప్లాన్లో వీళ్ళందరి యొక్క వీక్ పాయింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళకున్న ఫినాన్షియల్ ఇన్ఫిమిటీస్ కానీ ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఈ ప్రకారం ప్లాన్ వేస్తాడు. ఒకవేళ వెపన్తో పాటు చాలామంది ఉన్నారు, ఒకటే వెపన్ ఉంది కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపడానికి గొడ్డలి, దాని తర్వాత ఈ కొబ్బరి బొండలు చెక్కేటువంటి కత్తి, అవి కూడా మొయినాబాద్ ప్రాంతంలో రోడ్ సైడ్ ఉన్న దగ్గర కొనేసి పెట్టుకొని ఉన్నారు. అదొక 15 days ముందే కొనేసి పెట్టారు. ఇలా చేసి ఇతన్ని ఎప్పుడు వస్తున్నాడు, ఈ డిసీజ్డ్ అయితే ఖాజా రియాజుద్దీన్ రెగ్యులర్గా అతనికి ఉన్న బిజినెస్ ఫ్రూట్ వెండర్గా ఉంటాడు. అది చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఏది ఈయన ఉన్న నివాసానికి మీర్పేటకి వచ్చే ప్రాంతంలో ఒకటే రూట్ వాడడం చూస్తున్నాడు కాబట్టి అతను ఎలాగైనా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు రెక్కీ చేస్తారు. ఇంతకుముందు కొన్ని రోజుల ముందు కూడా ఇది చూస్తే అతనికి వీళ్ళు బాగా గ్రూప్ అంతా ఎప్పుడు ఉండడం మూలంగా ఆ రోజు ఆ టైమ్స్ సెట్ కాక చేయలేదు. ఈ నేరం జరిగే రోజు కూడా అతను పక్కన తిరుమల వైన్స్ అని చెప్పి కంచన్బాగ్లో ఉన్న వైన్స్లో అతను ఒక బార్లో డ్రింక్ చేసి వస్తున్నప్పుడు ఇతను ఉన్నాడు, బయటకు వస్తున్నాడని చెప్పే విషయాన్ని సుల్తాన్ వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం. 4 వ్యక్తులు ఎవరంటే సలీం, సుల్తాన్, మహమ్మద్ గౌస్ అండ్ ఇస్మాయిల్, ఈ 4 people ఆ కారులో కూర్చొని, మీకు మనం సీజ్ చేసిన కారు ఉంది, ఆ కారులో కూర్చొని వచ్చి ఫస్ట్ ఇతన్ని వెనక నుంచి వచ్చి మోటార్ బైక్ మీద వెళ్తున్న అతన్ని డాష్ చేస్తే పడిపోతే ఈ గొడ్డలి, దాని తర్వాత అది కత్తితో అతన్ని అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత ముఖం పైన అవి చాలా కొట్టిన తర్వాత అదంతా బ్లడీ అయింది, ఏరియా అంతా రక్తంతో నిండిపోయింది. అప్పుడు ఈ సలీం అనే వ్యక్తి అతను బయట, ఇదంతా ఎక్కువగా కింగ్ పిన్ ఏమో హమీద్, ఆపరేషన్ మొత్తం సలీం చేశాడు. సలీం వచ్చి ఆ వెపన్ తీసుకొని వచ్చేసి ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది.
ఆ ప్లేస్లో ముందే ఈ ప్లాన్ చేస్తున్నానికి ముందే అతని ఫ్యామిలీని షిఫ్ట్ చేయడము, ఏమైనా అటాక్ అవుతే పోలీసు దొరికిపోతారని చెప్పేసి అన్ని ఎవిడెన్స్ దొరకకుండా చాలా ప్రయత్నం చేశారు. కానీ మా టెక్ టీమ్, ఎస్ఓటీ టీమ్ అండ్ మహేశ్వరం బాలాపూర్ పోలీస్ ఆఫీసర్స్ చాలా ప్రొఫెషనల్గా చేసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిటెక్షన్, టోటల్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్లో టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా ఈ నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 8 మంది అక్యూజ్లు పట్టుకున్నాం. ఇంకా 2 అక్యూజ్లు ఎవరైతే వెపన్ ఇచ్చారో వాళ్ళు యూపీలో ఉన్నారు. ఇవి అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.